రేపు శనివారం నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన మీ జీవితం మారిపోతుంది. అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. మరి మీ కష్టాలు తొలగింపచేసి ధనాన్ని తెచ్చిపెట్టే ఆ నిమ్మకాయ పరిహారం ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలామందికి ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో అనేక రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ధనం సంపాదించలేక, సంపాదించిన ధనం ఇంట్లో నిలబడక ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి శనివారం రోజు ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే చాలు, మీకు ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి. నిమ్మకాయలో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇవి పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉంటాయి. నిమ్మకాయల వలన కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసిన విషయమే. నిమ్మకాయలను సహజంగా దేవతా పూజల్లోనూ వంటకాలలోనూ వాడుతూ ఉంటాము. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే నిమ్మకాయలను తంత్ర పూజల్లో, వశీకరణల్లో కూడా వాడుతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రంలో నిమ్మకాయలకు విశేష ప్రాముఖ్యత ఉంది. నిమ్మకాయల్ని సరైన రీతిలో ఉపయోగిస్తే ఆ వ్యక్తి సిరి సంపదలతో తులతూగుతాడు. ఆ వ్యక్తి కష్టాలన్నీ కూడా దూరమవుతాయి. కొంతమందికి కష్టించిన దానికి ప్రతిఫలం లభించదు. చాలాసార్లు ఆ వ్యక్తి అదృష్టం కలిసి రాదు. ఈ పరిస్థితుల్లో జ్యోతిష్య శాస్త్రంలో చాలా మార్గాలు, ఉపాయాలు ఉన్నాయి. అవి పాటిస్తే ఆ వ్యక్తికి అదృష్టం కలిసి వస్తుంది. తాంత్రిక గ్రంథాలలో కూడా నిమ్మకాయల ప్రస్తావన చాలా ఎక్కువ. ఆ నిమ్మకాయల సహాయంతో జీవితంలో ఎదురవుతున్న సమస్యలన్నింటినీ కూడా చాలా సులభంగా దూరం చేసుకోవచ్చు. మరి అటువంటి తాంత్రిక గ్రంథాల్లో నుండి నిమ్మకాయతో ఏ పరిహారం చేయటం వలన మీ సమస్యలు తీరి ఎలా ఐశ్వర్యవంతులు అవుతారో తెలుసుకునే ముందు, మహాభారతంలో అగస్త్యముని కోపానికి బలి అయిన నహుషుడి కథను విందాం. ఫ్రెండ్స్, ముందైతే ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. నహుషుడు చంద్రవంశంలో జన్మించిన గొప్ప రాజు. దాన ధర్మాలతో, యజ్ఞయాగాలతో, యయాతి వంటి పుత్రులతో ప్రపంచమంతటా వేనోళ్ల కీర్తింపబడినవాడు. అలా దశా దిశలకు వ్యాపించిన అతని కీర్తి ఇంద్రలోకానికి కూడా చేరుకుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలైంది. ఒకసారి ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని సంహరించాడు. దానివల్ల తమకు పాపం చుట్టుకుందని భావించిన ఇంద్రుడు కొన్నాళ్ల పాటు నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఒక కమలంలో ఉండిపోవాలని నిశ్చయించుకుంటాడు. కానీ ఇంద్రుడు వచ్చే వరకు ఇంద్ర పదవిని అధిష్ఠించేది ఎవరు అన్న సమస్య మొదలయ్యింది. ఇంద్ర పదవిని చేపట్టేందుకు అందుకు సాటైన వాడు ఎవరా అని అష్టదిక్పాలకులంతా కూడా ఆలోచించగా నహుషుడు అందుకు తగినవాడు అని తట్టింది. దాంతో ఒక సాధారణ రాజైన నహుషుడికి ఇంద్ర పదవిని కట్టబెట్టారు. ఇంద్ర పదవిని చేపట్టిన నహుషుడు మొదట్లో బాగానే ప్రవర్తించాడు. కానీ రాను రాను అతనిలో అధికారం తలకెక్కింది. మదపు మత్తులో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అలాంటి నహుషునికి ఓ మారు ఇంద్రుని భార్య అయిన శచీదేవి కనిపించింది. అంతే, ఇంద్ర పదవి నాదే అయినప్పుడు ఇక ఇంద్రుని భార్య కూడా నాదే కావాలి కదా అనుకున్నాడు నహుషుడు. వెంటనే ఆమెకు తన మనసులో మాటను తెలియజేశాడు. నహుషుని మాటలకు శచీదేవి విస్తుపోయింది. ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు. వద్దు అన్న ఆగేటట్లు లేడు ఈ నహుషుడు. ఈ సమయంలో దేవతల గురువు బృహస్పతి శచీదేవికి ఒక ఉపాయాన్ని అందించాడు. ఏ మదంతో అయితే నహుషుడు మునిగి తేలుతున్నాడో ఆ మదంతోనే అతన్ని జయించాలి. అందుకోసం నువ్వు అతడిని ఒక కోరిక అడుగు అంటూ శచీదేవికి ఒక సలహా ఇచ్చాడు. బృహస్పతి ఇచ్చిన సలహా మేరకు శచీదేవి నహుషుడికి ఒక కబురు పంపింది. ఇంద్ర పదవిలో ఉన్నావు కాబట్టి అందుకు తగినట్లుగా గొప్ప ఋషులందరి చేత పల్లకిని మోయించుకుంటూరా అన్నదే ఆ సందేశం. ఓస్, అంతే కదా అనుకుంటున్నాడు నహుషుడు. అగస్త్యుడు మొదలైన ఋషులందరి చేత తన పల్లకిని మోయించాడు. అసలే ఇంద్ర పదవి, ఆపై తన సొంతం కానున్న శచీదేవి. నహుషుని సంభరానికి అంతు లేకుండా పోయింది. శచీదేవిని చేరుకునేందుకు అతని మనస్సు ఉవ్వుర్లూరుతుంది. ఆ తొందరలో పల్లకిని మోస్తున్న అగస్త్యుణ్ణి ఒక్క తాపు తన్నాడు. సర్ప సర్ప త్వరగా త్వరగా అంటూ ఆయనను తొందర పెట్టాడు.
ఆ అవమానాన్ని అగస్త్యుడు ఓర్వలేకపోయాడు. సర్ప సర్ప అంటున్నావు కదా, నువ్వు సర్పానివై భూలోకాన పడి ఉండు అంటూ నహుషుడిని శపించాడు. అగస్త్యుని శాపం విన్న తరువాత గాని తానెంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థం కాలేదు నహుషునికి. కానీ జరగాల్సిన పొరపాటు జరిగిపోయింది కదా, ఇక చేయగలిగేదేమీ లేదని గ్రహించిన నహుషుడు, తప్పైపోయింది మహాప్రభు, నాకు ఈ శాప విమోచనం కలిగే ఉపాయాన్ని అనుగ్రహించండి అంటూ అగస్త్యుని ప్రాధేయపడ్డాడు. నహుషుని పశ్చాత్తాపాన్ని గమనించిన అగస్త్యుడు కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక కొండ చిలువ రూపంలోనే సంచరిస్తూ ఉండమని, ఆ తర్వాత అటుగా వచ్చేవారు ఎవరైతే నహుషుని ప్రశ్నలకు సరైన జవాబులు అందిస్తారో వారే అతనికి శాప విమోచనాన్ని కలిగిస్తారని సెలవిస్తాడు. అగస్త్యుడు పేర్కొన్నట్లుగానే చాలా ఏళ్లపాటు ఒక అడవి సమీపంలో కొండ చిలువ రూపంలో సంచరించసాగాడు. అలాంటి ఒక సందర్భంలో భీముడు అటు రావటం తటస్థించింది. సర్పరూపంలోని నహుషుడు మంచి కండబట్టి ఉన్న భీముణ్ణి అమాంతం చుట్టివేశాడు. భీముని పరాక్రమం నహుషుని పట్టు ముందర ఎందుకు కొరకాకుండా పోయింది. మరి కాసేపటిలో నహుషుడు భీముని ఫలహారం చేస్తాడనగా తన సోదరిని వెతుక్కుంటూ ధర్మరాజు అక్కడికి చేరుకున్నాడు. నహుషుని చెరలో విలవిలలాడుతున్న భీముణ్ణి చూడగానే ధర్మరాజుకు ఆ సర్పం సామాన్యమైనది కాదని అర్థమయ్యింది. దాంతో మెల్లగా దాన్ని మాటల్లోనికి దింపి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్నాడు. నీ ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే నా సోదరుణ్ణి విడిచిపెడతావా అని ప్రతిపాదించాడు ధర్మరాజు. నా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి శాప విమోచనాన్ని కలిగిస్తానంటే అంతకంటేనా జవాబులు చెప్పకుంటే మాత్రం నీ సోదరుని చావు తథ్యం అన్నాడు నహుషుడు. నహుషుడు ధర్మరాజును 2 ముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. అవి బ్రాహ్మణుడు అంటే ఎవరు, అతను ఏం తెలుసుకోవాలి అని. దానికి ధర్మరాజు సత్యం, దానం, దయ, వ్యక్తిత్వం, అహింస, నిగ్రహము వంటి లక్షణాలు ఉన్నవాడే బ్రాహ్మణుడని, అతను దుఃఖానికి అతీతమైన బ్రహ్మను తెలుసుకోవాలని బదులిచ్చాడు. అంతేకాదు ఈ గుణాలు కలిగిన వారెవ్వరైనా సరే బ్రాహ్మణులను చెప్పుకోవచ్చు. ధర్మరాజు జవాబులకు నహుషుని మనసుకు సబబుగా తోచటంతో అతనికి శాప విమోచనం కలిగింది. ఇటు భీమునికి స్వేచ్ఛ లభించింది. పౌరులను పాలించిన రాజుకు ఆ పాలనాధికారమే తలకెక్కిన రోజు నహుషునిలాగా దిగజారిపోక తప్పదని ఈ కథ చెప్తోంది. ఇక వీడియోలోకి వస్తే, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారాన్ని శనివారం రోజు మాత్రమే చేయాలి. ఈ పరిహారానికి కావలసినవి ఒక నిమ్మకాయ, అలాగే బ్లాక్ కలర్, పింక్తో ఉన్నటువంటి పెన్ లేదా స్కెచ్ మార్కర్, దేనినైనా సరే ఉపయోగించుకోవచ్చు. ఈ ఒక్క నిమ్మకాయ మీ జీవితాన్ని మారుస్తుంది, దౌర్భాగ్యాన్ని తొలగిస్తుంది, అదృష్టాన్ని కలిగింపచేస్తుంది. నిమ్మకాయ వలన ఆరోగ్యం మాత్రమే కాకుండా ఐశ్వర్యం కూడా వస్తుంది. నిమ్మకాయలో ఉన్న అద్భుత శక్తి ఏమిటంటే నెగిటివ్ ఎనర్జీ నుండి మనల్ని కాపాడుతుంది. నిమ్మకాయలో పాజిటివ్ ఎనర్జీ అనేది అధికంగా ఉంటుంది. మీ మీద తంత్ర మంత్ర ప్రయోగాలు చేసిన వాటి నుండి నిమ్మకాయ ద్వారా బయటపడతాము. శనివారం రోజు ఈ పరిహారాన్ని చేయటం వలన ఎటువంటి సమస్య నుండైనా సరే బయటపడతారు. అలాగే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. మీ ధనం విపరీతంగా పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో ఇబ్బందులు రాకుండా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని స్నానం చేసిన తర్వాత మాత్రమే చేసుకోవాలి. ఈ పరిహారాన్ని శనివారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. నిమ్మకాయ మీద ఎక్కడా కూడా డాగులు, మచ్చలు అనేవి లేకుండా చూసుకోవాలి. నిమ్మకాయ అనేది పచ్చ రంగులో లేదా పసుపు రంగులో అయినా సరే ఉండే దానిని తీసుకోవచ్చు. ఈ పరిహారాన్ని ఇంట్లో, వ్యాపార స్థలంలో ఎక్కడైనా సరే చేసుకోవచ్చు. ఒక నిమ్మకాయను తీసుకుని బ్లాక్ పెన్నుతో 307 అనే నెంబర్ను రాయాలి. తర్వాత ఆ నిమ్మకాయను మీ ఇంట్లో ఎవరికీ కనిపించకుండా ఒక చోట పెట్టాలి. అలా ఆ రోజంతా దానిని అలాగే వదిలివేయాలి. మరుసటి రోజు అంటే ఆదివారం రోజు స్నానం చేసిన తర్వాత ఆ నిమ్మకాయను తీసుకుని మీ ఇంటి బయట ఏదైనా ఒక చెట్టు మొదట్లో పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
ఇలా మీరు 5 శనివారాలు చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం చేసిన 2వ రోజు నుండే మీకు మార్పు అనేది తెలుస్తుంది. మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. సుఖ సంతోషాలు పెరుగుతాయి. సమస్యల నుండి బయటపడతారు. ధన రాబడి రోజురోజుకు పెరుగుతుంది. అదృష్టవంతులవుతారు. మీరు కూడా రేపు శనివారం ఒక్క నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ జీవితంలో అద్భుతాలను చూడండి. ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించండి. చాలామంది ఈ సమాజంలో కోటీశ్వరులుగా మారాలని, అధిక డబ్బు సంపాదించి సమాజంలో గౌరవ మర్యాదలు పెంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు. ఇలా అధికంగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్నవారు, ధనం కావాలని అనుకునేవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆడవారు, మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆహార నియమాలు కూడా ఏమీ లేవు. మరి ఏం కావాలి అంటే ఈ పరిహారానికి ముఖ్యంగా తమలపాకు చెట్టు వేరు కావాలి. ఈ వేరుని మీ పర్సులో పెట్టుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ ఉపాయం చేస్తే ధనం రావటమే కాదు, ధన సమస్యలు ఏమైనా ఉన్నా తొలగిపోతాయి. అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం అని బాధపడే వారికి అప్పులు త్వరగా తీర్చే మార్గాలు తెలుస్తాయి. అలాగే పిల్లలు మీ మాట వింటారు. గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి. నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనే అనేక రకాల సమస్యలకు ఈ ఉపాయం పరిహారంగా పనిచేస్తుంది. మరి ఏం చేయాలంటే శనివారం ఉదయం శనిహోరలో చక్కగా స్నానం చేయండి. మీకు దగ్గరలో ఎక్కడైనా సరే మీకు అందుబాటులో ఉండే తమలపాకు తీగ చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఈ పరిహారం చేయాలంటే ఖచ్చితంగా స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి. స్నానం చేసుకుని తమలపాకు చెట్టు దగ్గరకు వెళ్ళండి. ముందే తమలపాకు చెట్టు ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో, మీకు ఎక్కడ వీలుగా ఉంటుందో చూసుకోండి. మీ ఇంటి దగ్గర ఉండే తమలపాకు మొక్క అయినా సరే పర్వాలేదు. ఇలా తమలపాకు మొక్క దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందు చెట్టుకు నమస్కారం చేసుకోండి. చెంబుతో నీరు పోయండి. కొద్దిగా నీరు పోస్తే చాలు. అలా నీరు పోసిన తర్వాత నా సమస్యను తీర్చుకోవడానికి నీ వేరును తీసుకువెళ్తున్నా తల్లి అని చెప్పుకొని వేరుని సేకరించండి. ఆ వేరు ఇంటికి తెచ్చుకొని చక్కగా పసుపు నీటితో శుభ్రం చేయండి. ఆ తర్వాత వేరు మీద తడి ఏమీ లేకుండా ఆరబెట్టండి. ఆరిన తర్వాత ఈ వేరు ముక్కను ఇష్టదైవం ముందు పెట్టి ఆ వేరుకు ధూపం దీపం చూపించండి. ఇలా చేశాక ఒక చిన్న రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి. చిన్న ముక్క అయితే సరిపోతుంది. ఈ క్లాతులో తమలపాకు వేరును పెట్టండి. ఈ వేరు మీద కొంచెం సింధూరం అంటే ఆంజనేయ స్వామి వారి సింధూరం వేయండి. ఇలా వేసిన తరువాత చక్కగా ఈ క్లాతును మడత పెట్టి రెడ్ కలర్ దారంతో చిన్న మూటలాగా కట్టండి. ఇలా కట్టిన మూటను మీ పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే తప్పనిసరిగా మీ సంపాదన పెరుగుతుంది. ఇదంతా కూడా శనివారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో శని హోరలో చెయ్యాలి. ఇలా పర్సులో పెట్టుకున్న మూటను 3 నెలలకొక్కసారి మారుస్తూ ఉండండి. పాత వేరును తీసుకుని వెళ్ళి పారే నీటిలో లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయండి. లేదంటే గొయ్యి తీసి పాతి పెట్టేయండి. ఈ పరిహారాన్ని చేయటం వలన ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి. మీరు ఆటోమేటిక్గా ఎక్కువ ధనాన్ని సంపాదిస్తారు. కోటీశ్వరులుగా మారిపోతారు. ధనవంతులుగా మారిపోతారు. శనివారం మాత్రమే పరిహారం చేయాలి. మిగతా రోజుల్లో చేసిన ఫలితమైతే మాత్రం ఉండదు. కాబట్టి ధనవంతులుగా మారాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా శనివారం మాత్రమే ఈ పరిహారం చేసి మంచి లాభాలను పొందండి. శనివారం రోజు ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో అంటే శని హోరలో గుమ్మంపై ఈ నీటిని చల్లండి. చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఏం చెయ్యాలి అంటే శనివారం రోజు ఉదయం శని హోరలో అంటే 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మం దగ్గరకు, ఈ టైంలో ప్రకృతిలో శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ టైంలోనే ఈ పరిహారం చేయాలి. ముందు గుమ్మం దగ్గరకు వెళ్ళండి. గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపం. శనివారం రోజు శనిహోరలో గుమ్మాన్ని పసుపు నీటితో కడిగి పసుపు కుంకుమలు రాయండి. ఆ తర్వాత పూజ గదిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను ఏర్పాటు చేసుకొని గంధం కుంకుమలతో అలంకరించండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాస్తో కొన్ని నీళ్లు తీసుకొని ఆ నీటిలో కొన్ని నల్ల నువ్వులు వేసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టండి. స్వామివారిని చక్కగా మీ దగ్గర ఉన్న పూలతో పూజించండి.
ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం నివేదన చేసి, స్వామి, మా మీద శనిదేవుని చెడు దృష్టి పడకుండా చూడు, మాకు ఉన్న సమస్యలు కష్టాలు పోయేలాగా చూడు అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇలా చెప్పుకున్న తర్వాత స్వామివారి ముందు నువ్వులు వేసి పెట్టిన నీళ్లను తీసి 2 చుక్కల నీటిని ఇంటి మెయిన్ డోర్ ఎంట్రన్స్ గుమ్మంపై చల్లండి. ఇదంతా కూడా శనిహోరలోనే చేయాలి. ఇలా చల్లటం వలన శని యొక్క చెడు దృష్టి మీ ఇంటిపై పడదు. శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది. దరిద్ర దేవత ఉన్నా కూడా పోతుంది. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం వలన శని కూడా ప్రసన్నమవుతాడు.